పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ 45.7 అడుగులకు తగ్గించడానికి వీల్లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనను సీఎం చంద్రబాబు వ్యతిరేకించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రూపొందించిన డిపిఆర్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని 106,000 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం R&R ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలందరికీ 106,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా RR ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ చివరి వ్యక్తికి కూడా ఆ ప్యాకేజ్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాత్రం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు డిపిఆర్ తయారు చేయించారో దాని ప్రకారం 106,000 మంది కుటుంబాలకి కూడా RR ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరూ హ్యాపీగా ఉండేలాగా చేయడం జరుగుతుంది. దానికోసం ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేద్దామని చెప్పి శర్మిల గారు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఆ యొక్క పరిహారం ప్రధాన సమస్య ఏదైతే ఆ సొంత ఊళ్ళో ఉండి వాడిని బయటికి పునరావాస కేంద్రాలు షిఫ్ట్ చేస్తారో ఆ కేంద్రాలను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ మౌలిక వసతులు లేవు, స్కూల్స్ లేవు, అదేవిధంగా వాటర్ స్పెషల్స్ లేవు, రోడ్స్ లేవు, కరెంట్ లేదు. ఈ రకంగా అక్కడికి వెళ్ళమంటారు. ఆ ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా బ్యారేజ్ వేస్తూ మరి ప్రధానంగా చెప్పిన సమస్య ఏంటంటే చాలా గ్రామాల్లో ఈ యొక్క 41.15, 45.7 అని చెప్పేసి 10 సంవత్సరాల క్రితం అందరూ కూడా నష్టపరిహారం అని చెప్పేసి ఆ రోజు 106,000 కుటుంబాలకి నష్టపరిహారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు చూసినట్లయితే 8 సంవత్సరాలు అయిపోయింది. మరి చాలా మంది అర్హులు ఇందులో ఉన్నారు కాబట్టి వాటిని కూడా ఇందులో కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.